హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాంగో చట్నీ చేసే తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం. ముందుగా నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. వాటిని నీట్గా పీల్ చేసుకున్నాను. ఆఫ్టర్ పీలింగ్ తర్వాత స్లైసెస్ చేసుకోవాలి. తర్వాత ఒక గార్లిక్ తీసుకోవాలి అండ్ ఒక ఆనియన్ కూడా తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది పోపు గింజలోకి వేస్తామండి, డైరెక్ట్గా మిక్సీలోకి అయితే వేయము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో ఒక 2 పిడికిలంతా గ్రౌండ్ నట్ని తీసుకోవాలి. గ్రౌండ్ నట్ని నీట్గా రోస్ట్ చేయాలన్నమాట. ఆఫ్టర్ రోస్టింగ్ తర్వాత వీటన్నింటినీ మనం ముందుగా ఏవేవి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అవన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేయాలి. మిక్సీ జార్లో వేసాక అందులోనే కొంచెం చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కలిపి మిక్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఉత్తనే గ్రైండ్ చేసుకుంటే అది వర్క్ అవ్వదు. కొద్దిపాటి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది రోటి పచ్చడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అవి అవైలబుల్లో లేదు కాబట్టి మనం మిక్సీని యూజ్ చేస్తున్నాం అనమాట. సో మీకు అది రోటి పచ్చడి అనేది అవైలబుల్లో ఉంటే లెట్స్ ట్రై ఇట్. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అండ్ మస్టర్డ్ సీడ్స్ని అండ్ జీరాని, చిన్నగా తురుముకున్న ఆనియన్స్ని అండ్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసి పోపు అనేది వేసుకోవాలి. ఆ పోపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్ని మనం యాడ్ చేయకూడదు. ఆఫ్టర్ గ్రౌండ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి.